నమస్తే. రంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి ఉప్పలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి పంచాయతీ పరిధిలో తమ్మిలేరు రిజర్వాయర్ వద్ద ఉప్పలమ్మ తల్లి గుళ్ల వద్ద పూజారి అంజనారావు అధ్యక్షతన శ్రీ చెన్నకేశవ స్వామి ఉప్పలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతోంది. పెద్ద ఎత్తున చెన్నారాయణ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంజనరావు మాట్లాడుతూ 50 మంది భక్తులు వచ్చి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని చెన్నకేశవ స్వామి ఉప్పలమ్మ తల్లిని దర్శించుకుని దీవెనలు పొందాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి శ్రీనుబాబు, మంకొల్లు చీపు చంటి, చిన్నబాబు, సూరంపాలెం రాములు, సూరంపాలెం వీర్ల బ్రహ్మం, గంగుల నాగరాజు, గూడూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆచారవంతులందరూ ఇక్కడికి రావడం జరిగింది. వీరందరూ పల్నాటి వీరాచారానికి వీరందరూ బాధ్యులుగా ఉన్నారు. అలాగే 1176 సంవత్సరంలో పల్నాటి యుద్ధం జరగటం, నాగమ్మ అనే వ్యక్తి, ఇటు బ్రహ్మనాయుడు అనే వ్యక్తికి ఇద్దరు మంత్రులు ఈ యుద్ధంలో పాల్గొనటం ఇక్కడ విశేషం. ఈ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఆ రోజుల్లో సమతాభావన ఉండాలని బ్రహ్మనాయుడు అనే ఆయన సమతాభావన కోసం ఎన్ని కులాలు ఉంటేనని సహబంతి భోజనం ఏర్పాటు చేసి ఆనాడు అభ్యుదయ భావాల్ని ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఇది నచ్చని వైద్య వర్గం ఆయనతో పల్నాటి యుద్ధానికి పురుగొల్పి ఆ యుద్ధంలో చాలామంది చనిపోవడం జరిగింది. ఇవి కనిపిస్తున్న వాటిలన్నింటినీ కొణతాలంటారు. పూర్వకాలంలో ఈ కొణతాలు పట్టుకుని యుద్ధాలు చేసేవాళ్ళు. అవి పల్నాడు యుద్ధం తర్వాత నృసింహ కొణతాలుగా వీటన్నిటికీ ప్రతిష్ఠ చేసి ఆనాటి యుద్ధ చిహ్నాలుగా వీటిలన్నింటినీ ఆనాటి వీరాచారంలో ఆనాటి యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క స్మృత్యార్థం వారి కుటుంబాలు, వారి చుట్టాలు, వారి ఫాలోవర్స్ అందరూ ఈ వీరాచారాన్ని కలిగి ఉండటం అనేది జరిగింది. ఈ వీరాచారం అనేది ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మైసూరు, అలాగే బెంగళూరు, అలాగే హైదరాబాదు, అలాగే గుల్బర్గా అనేక ప్రాంతాల్లో ఈ వీరాచారానికి సంబంధించిన వ్యక్తులు, వారి బంధువర్గం అనేది ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వెస్ట్ గోదావరి జిల్లా మరియు ఏలూరు జిల్లాకు చెందినటువంటి ఎర్రంపల్లి గ్రామ వ్యాపారస్తుడైనటువంటి అంజనరావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాలకు చెందినటువంటి విద్యావస్తులు, అన్ని ప్రాంతాలకు చెందినటువంటి ఈ కొణతాల యజమానులు, అలాగే వీరాచారం, అలాగే పిన్న పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సేవ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులంతా ఒకటే, కులాతీత సమాజం, అందరూ కలిసిమెలిసి జీవించాలనేది బ్రహ్మనాయన యొక్క లక్ష్యం. ఆ బ్రహ్మనాయన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికే ఈ 900 సంవత్సరాల నుండి ఈ వీరాచారాన్ని అనేక ప్రాంతాల్లో కొనసాగిస్తున్నాము. ఈ ప్రాంతంలో కూడా కొనసాగిస్తున్నాము. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నాగుల నాగేశ్వరరావు గారు వీరు రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రధానమైన ఉద్యోగం చేస్తున్నారు. వారు కూడా వారి తరతరాల ఆచారాన్ని వారు పోషిస్తున్నారు. అలాగే చీపు చంటి గారు అని వీరు సూరంపాలెం, వీరు పూర్వీకుల నుండి, వీరు పూర్వాచారం ప్రకారం వీరి యొక్క పెద్దల నుండి వీరు వారసత్వంగా దీన్ని పొందడం జరిగింది. అలాగే మిద్దె చిన్నబాబు గారు అని ఇక్కడ ఈ వీరాచారంలో వీరు పిన్న పెద్ద, వీరి నాన్నగారు, వీరి ముత్తాత గారి దగ్గర నుండి ఈ వీరాచారాన్ని కొనసాగించడం జరిగింది. ఈ కొణతాల్లో నాగులవారి దైవం, అలాగే పరసావారి దైవం, అలాగే మన మిద్దెవారి దైవం, అలాగే బండివారి దైవం, మోరంపూడి వారి దైవం, అలాగే చీపువారి దైవం, ఇలాగా ఈ దేవుళ్ళకి వీరి యొక్క నామకరణాలు ఉన్నాయండి. ఇవన్నీ నృసింహ కొణతాలు. అలాగే ఖమ్మం జిల్లాలో పిన్న పెద్ద అయినటువంటి రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే కృష్ణ గారు, ఇలాగే పిన్న పెద్దలందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తరతరాల నుండి ఈ వీర విద్యాగానం చేస్తున్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వీరు నరసాపురం వాస్తవ్యులు. అలాగే బ్రహ్మ గారు, వాళ్ళ నాన్నగారు బ్రహ్మనాయుడు మీద ఉన్నటువంటి అభిమానంతో వీరికి బ్రహ్మం అని పేరు పెట్టడం జరిగింది. వీరిని వీర్ల బ్రహ్మం అంటారు. వీరు విద్యావస్థ అనమాట. వీరు ఈ విద్యా గానానికి అలాగే వీరాచారానికి సంబంధించినటువంటి కథలు, క్రతువులు చెప్తూ కొన్ని వందల సంవత్సరాల నుండి
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి వీరు పిన్న పెద్దలుగా ఉన్నారు, అలాగే బాధ్యులుగా ఉన్నారు.